చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అధికార మదంతో పేమెంట్లు తీసుకుని మరీ తిట్టిన పోసాని కృష్ణమురళి నిన్న కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ మేజిస్ట్రేట్ గారిని ప్రాధేయపడుతున్నాడు. నాకు ఏం తెలీదు, నేనే తప్పు చేయలేదని. ఏ తప్పు చేయకుండా కేసులు ఎందుకు పెడతారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. పోసాని కృష్ణమురళి కోర్టులో అలా వ్యవహరించడం పట్ల ఆయన వెనక ఉన్న నేపథ్యం ఏంటి, ఇది ఏమైనా స్క్రిప్ట్ ప్రకారం అలా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానాల మీద మనతో పాటు ఉన్నారు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా. సార్, పోసాని కృష్ణమురళి ఎలా మాట్లాడాడో, ఎలా దూషించాడో మనం చూసాం, విన్నాం. అలాంటి వ్యక్తి నాకేం తెలియదు, నాకు స్టంట్లు పడి ఆరోగ్యం బాగాలేదు అనటం, దానిపై మీరు ఎలా స్పందిస్తారు? అలాగే అతనికి ఆరోగ్యం బాగానప్పుడు ఆ రకంగా ఎలా తిట్టాడు? నోరు పనిచేస్తుంది కానీ బాడీ పనిచేయదా అన్న అనుమానాలు ప్రజల్లో ఉంది. దీని మీద మీ విశ్లేషణ సార్. మీరు అన్నట్టు అందరిలాగా నేను అతను వీరుడు సూర్యుడు అనుకున్నానండి. అతను తిట్టిన తిట్లు, అతని హావభావాలు, ఇట్లా షర్టు ఇదిగో ఇట్లా ఎగరేస్తా మాట్లాడుతుంటే ప్రెస్ క్లబ్లో మాటకి నేను నిజంగా ఇతను చాలా పవర్ఫుల్ వ్యక్తి అనుకున్నా. ఇంత బేలాగా అసలు ఇంతవరకు ఒక నిరక్షరాస్యుడైన వ్యక్తి కూడా ఆ విధంగా మ్యాజిస్ట్రేట్ల ముందు సాగిలి పడిపోయి నేను సూసైడ్ చేసుకుంటాను, ఇవ్వకపోతే నా తప్పేముంది, నన్ను నరికేయండి అని అంటే ఎమోషనల్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే అతను అంత పవర్ఫుల్ రైటర్ అయ్యి ఉండి సినిమాల్లో మంచి మంచి సంభాషణలు రాసి ఒక నటుడుగాను ఒక కథా అంశాలు ఇవ్వగలిగిన వ్యక్తి అయ్యి ఉండి అంత బేలాగా ఎందుకు అట్లా అయ్యాడు అనేది రాష్ట్రం మొత్తం కూడా, అంటే తెలుగు ప్రజలు అందరూ కూడా విసిపోయారు. నేను ఇంకా విసిపోయా. నేను ఇతనికి చాలా ధీరోదాత్తుడు అనుకున్నాను, ధైర్యస్తుడు అనుకున్నా. చేసిన తప్పుని ధైర్యంగా ఎదుర్కోవాలి బ్రహ్మంగారు. ఆ రోజు నువ్వు తిట్టిన తిట్లకి కొన్ని కుటుంబాల్లో నీ అంత పిరికి వాళ్ళు అయితే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునేవాళ్ళు. మరి ఆ రోజు ఎవరు బాధ్యత వహించేవాళ్ళు? నువ్వు బాధ్యత వహించేవాడివే. నువ్వు హ్యాపీగా మై హోమ్ పూజలో కూర్చుని నీ ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని ఆస్వాదిస్తా ఇతరుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రెస్ విలేకరులతో మాట్లాడితే కేసులు పెడతారని అనుకోవట్లేదని మాట్లాడాడంటే అతను మనిషా లేకపోతే ఇంకేదన్నా రకమైన జంతువా కూడా నాకు అర్థం కావట్లేదు. విలేకరులతో నువ్వేం మాట్లాడాలి? సభ్యతగా మాట్లాడాలి. ఇతరుల గురించి అంత దూషణగా నిందిస్తూ వాళ్ళని అవమానిస్తూ హేళనగా అసభ్యంగా అప్రజాస్వామికంగా మాట్లాడి నీ నోటికి ఎంత వస్తే అంత అంటే నీకు ఏమి హద్దు లేదా? ఇతరులకి జీవించే హక్కు లేదా? నువ్వు ఏది తిడితే అది పడాలా? మరి అయినా కూడా వాళ్ళు ఒక మాట నేను ఎందుకు అనలేదు? ఎందుకంటే నీకు ఆ స్థాయి లేదు. నీలాంటి కుక్కకి సమాధానం చెప్పకూడదని వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో తిట్టినప్పుడు ఆ ప్రభుత్వం పని చేయటం లేదంటానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇవాళ ఆ కేసులు పెడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇన్ని కేసులు ఉన్నాయని నాకు తెలియదు అంటున్నావు, అసలు ఇట్టా మాట్లాడితే అరెస్ట్ చేస్తారని కూడా తెలియని అంటున్నావు. అంటే నువ్వు ఏ రకమైన కుక్క బిస్కెట్లకు ఆశపడి తిట్టావు? నిన్ను ప్రోత్సహించిన వ్యక్తులు వాళ్ళ నీ దగ్గరికి వచ్చారా? నిన్నేమైనా వచ్చి పొగిడారా? మిగిలిన వాళ్ళన్నా అందగాళ్ళు అని చెప్పారు. ఆడ అందం చూసి ఈర్షపడి అరెస్ట్ చేశారు. నీకు ఆ కాంప్లిమెంట్ కూడా రాలేదే. తర్వాత వాళ్ళ కర్నూలు నుంచి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి గుంటూరులో ప్రొడ్యూస్ చేస్తే నేనేందో తప్పు చేస్తే నరికేయండి అంటే చట్టం అది చేస్తుంది. నువ్వు నరకమన్నప్పుడు నరకరు. అట్లాగే నువ్వు సూసైడ్ చేసుకుంటావంటే నిన్ను వదిలిపెట్టరు. ఒకవేళ నువ్వు సూసైడ్ చేసుకున్నా అక్కడ వచ్చి నీకు నివాళులు అర్పించేవాడు లేడు, సానుభూతి చెప్పేవాడు కూడా ఉండడు. ఒక కుక్కను లాగినట్టు లాగి అవతల పారేస్తారు అంతే. చట్టం ముందు చట్టం అరెస్ట్ చేసింది. ఆ చట్టం పర్యవేక్షణలో నువ్వు చచ్చిపోతే కూడా ఎవరేం పట్టించుకోరు. ఎందుకంటే నువ్వేమి పెద్ద విఐపి కాదు. ఎవడవైనా నువ్వు చట్టం ముందు ఏంటనేది వాళ్ళు అతను తెలుసుకున్నాడో లేదో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నేను నా 79 నుంచి జర్నలిజంలో ఉన్నానండి. ఇట్లా ఒక వ్యక్తి జడ్జి ముందుకెళ్ళి బేలాగా మాట్లాడిన వ్యక్తిని నేను చూడలేదు. అసలు నిజానికి వాళ్ళు ఇంకొక కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జడ్జిని ఎమోషనల్గా బెదిరిస్తున్నాడు. అంటే నన్ను వదిలేసేయండి, 2 రోజుల్లో కనుక వదలకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఈ దేశం ఏమైనా ఆగిపోద్దా? అది తీవ్రమైన నేరమే. పని చేసుకుంటే దానికి బాధ్యుడు ఎవరు? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఎవరిని ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడి ఇవాళ నువ్వు చచ్చిపోతే ఎవడు నీ కన్నీళ్ళు గారుస్తాడు? ఇవాళ ఎవడన్నా నిన్ను సానుభూతి చెప్పేవాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండాడా? కనీసం ఒక పవర్ఫుల్ మాటల రచయితగా ఇప్పుడు రాక చాలామంది నిన్ను అభిమానించారు. పోసాని అంటే మెంటల్ కృష్ణ ఏదో సినిమా తీశాడంట, నేనైతే చూడలేదు. మరి కొన్ని సినిమాలు అతను చూసా, నాకు అందుకే ఇది అనిపిస్తుంది. అంత ధైర్యస్తుడు
దేశభక్తుడు అనుకున్న వ్యక్తి ఈ రకమైనటువంటి బేలా మాటలు మాట్లాడి ప్రజల ముందు సులకనైపోయాడు. నువ్వు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఆశపెట్టి నిన్ను ఆ పదవిలో ఉంచితే ఇస్తారని నువ్వు ఇతరులని ఎవడ పడితే వాళ్ళని తిడతావా? జ్ఞానం లేదా నీకు? ఒక మనిషి పుట్టలేదా? మళ్ళీ పీజీ చేశాడండి చదువు. అదే అండి, నువ్వు చదువుకున్న వ్యక్తివి ఎంత విఘ్నత ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవరిని పడితే వాళ్ళని తిట్టమంటే తిడతానా? ఎందుకు తిడతాం? మనం ఏమన్నా కుక్కలమా? ఇసుకో అంటే వెళ్ళే కరిసి రావటానికి నీకేమి విఘ్నత లేదా? ఇవాళ వచ్చి ఈ జడ్జి ముందు ఆ మాటలు మాట్లాడుతున్నాడు, ప్రజల ముందు నాకు ఇన్ని కేసులు ఉన్నాయని నాకు తెలియదు అంటే నువ్వు ఎవరిని ఎన్నిసార్లు ఎక్కడ తిట్టినా వాళ్ళు చూడకుండా ఎందుకుంటారు? ఆ రోజు నీకు ఎవరైతే ప్రోద్బలం ఇచ్చారో తిట్టమని సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసి ఇచ్చాడని నువ్వే చెబుతున్నావు. మరి ఇచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నీ స్థానంలో నుంచుంటాడు ఇవాళ? తర్వాత దీన్ని వైరల్ చేసిన సజ్జల భార్గవరెడ్డి వచ్చి నుంచుంటాడా? నువ్వు నుంచోవాల్సి వచ్చింది. ఇవాళ నువ్వు రేపు చచ్చిపోతే కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు ఏడుస్తారు అంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏడవరు. నిన్ను స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వ్యక్తి ఏడవడు, లేకపోతే నిన్ను వాళ్ళ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ ఏం పట్టించుకోరు. అంతే. జ్ఞానం లేని వ్యక్తిగా నువ్వు ఇవాళ ప్రజల ముందు చులకనయ్యావు. అంత ధైర్యం లేనప్పుడు నువ్వు అసలు ఎందుకు తిట్టాల్సి వచ్చింది? నువ్వు నీకేమన్నా గట్టు పంచాయతీలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్తో గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ కేవలం వాళ్ళు ఇస్తున్న డబ్బు కోసం ఆశపడి తిట్టినందుకు ఫేస్ చెయ్యి. అంతేగాని నేను చచ్చిపోతానంటే చచ్చిపో. ఎవడు ఆపుతాడు? ఎవరికి జాలి? ఎవరిని బెదిరిస్తాడు? అదే అన్న, ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఆ జడ్జి గారు ఏమన్నా చచ్చిపోతాడని ఏమన్నా బెయిల్ ఇస్తాడా? ఇస్తే ఆయన ఉద్యోగం ఉంటుందా? బెయిల్ ఎంతమంది చచ్చిపోలేదు? చచ్చిపోయిన వాళ్ళు నువ్వు ఒకడు. కానీ మరి ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదండి. మనం ఎవరినన్నా దూషిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదన పడి ఉంటారు, మానసికంగా ఎంత వేదన అంటే అది తట్టుకోగలుగుతారా? మరి అందులో నువ్వు నిజంగానే ఆడెవడో మూర్ఖుడు మాట్లాడితే వేరే మాట. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, సినిమా రంగంలో ఒక ప్రముఖ వ్యక్తివి, కొన్ని కోట్ల 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఆస్తి ఉందని చెప్తున్నారు. మరి అట్లాంటి స్థానంలో సమాజంలో గౌరవం స్థానం నుంచి వాళ్ళ నువ్వు పడిపోయి ఒక నీచ నికృష్ట ఒక కిరాయి కోటిగాడి లాగా. ఇప్పుడు బోరగడ్డ అనిల్కి ఇతనికి ఏం తేడా ఉందండి? లేదు. నువ్వు ఒకటే ర్యాంకు. ఇంకా ఆడింక ధైర్యంగానే ఎదుర్కొంటున్నాడు కేసుని. నువ్వు అది కూడా ధైర్యం కూడా లేకుండా బేలాగా అయిపోయావు. అతను సజ్జల తిట్టమంటే తిట్టాను అంటున్నాడు. సజ్జల అసద్దం తినమంటాడు, తింటాడు. ఇప్పుడు అతని వ్యక్తిత్వం లేదని అర్థమైపోయింది కదా. తర్వాత ఇవాళ జడ్జి గారి ముందుకెళ్ళి కాళ్ళు పట్టుకుని బోర్మని ఆడవలసిన అవసరం ఏముందండి? నీ స్థానంలో నువ్వు ఉంటే, నీ స్థానం తప్పి నువ్వు వ్యవహరించబట్టే ఇవాళ ఈ కేసులన్నీ ఎదుర్కో. దానికేమో ధైర్యంగా నిన్నేం వృత్తి లేదు కదా. నీ 3rd డిగ్రీ కూడా పెట్టలేదు రఘురామరాజు గారి లాగా. చట్ట ప్రకారం చట్టం తను పనిచేస్తుంది, నువ్వు కూడా దాన్ని ఫాలో అవ్వు చట్టాన్ని, అంతే కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ దీని మీద యాంటిసిపేటర్ బెయిల్ పిటిషన్ వేసాడు, క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కొట్టేశారు. ఎట్లా నీకు క్వాష్ చేస్తారు ఈ కేసెస్? ఇప్పుడు ఈ దోషుల మీద ఎవరినైతే దూషించాడో వాళ్ళెవరో కేసులు పెట్టలేదండి. పబ్లిక్ మనోభావాలు దెబ్బతిని తట్టుకోలేక పెట్టిన కేసులే ఈ కేసులు. కాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా దూషించాడు అతను, దారుణంగా దూషించాడు. అది ఫోక్సో చట్టం రెడీగా ఉంది అతని మీద పెట్టాలి అంటే పెట్టినట్టు ఉన్నారు. అది ఇంకా ఇంప్లిమెంట్ అయినట్టు లేదు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అవ్వాలి. ఇంకొకసారి ఎవడన్నా ఆడపిల్లల జోలికి కానీ పసిపిల్లలను కానీ గుర్తు రావాలి, అలా తిట్టేవాడు ప్రతివాడి పోసాని కృష్ణమూర్తి గుర్తు రావాలి. ధన్యవాదాలు సార్. అనేక విషయాలు మాతో పంచుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ నమస్కారం. థ్యాంక్ యూ బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా.